రామ్మూర్తి ఇంట్లో ఉన్న బాగిని పిల్లల్ని తీవ్రవాదులు చుట్టుముడతారు. ఇక దాంతో పిల్లలు బాగి వీళ్ళందరూ కూడా ఎంతగానో భయపడిపోతూ ఉంటారు. వాళ్ళు రామ్మూర్తికి పిల్లలకు గన్స్ గురిపెట్టి బెదిరిస్తూ ఉంటే ఇక వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోవడంతో అంజు బాగి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న అమర్ తన టీంతో కలిసి ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తాడు. అమర్ పై అధికారి అక్కడికి వచ్చి, అమర్ పైన తీవ్రవాదుల దగ్గర నీ కుటుంబం కూడా ఉంది కదా, కాబట్టి నువ్వు ఈ మిషన్ చేయడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే, ప్లీజ్ సార్ నేను చేయగలను, నేను ఫస్ట్ దేశానికి ప్రాధాన్యత ఇస్తాను, ఆ తర్వాత నా కుటుంబానికి ఇస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నువ్వు ఎలా తీసుకున్నా కూడా ఈ మిషన్ చేయడానికి వీల్లేదు అమర్, నువ్వు మరీ పర్సనల్గా తీసుకోవద్దు, పైన నీ కుటుంబంతో పాటు మిగతా సిటిజన్స్ కూడా ఉన్నారు అని చెప్పి అమర్ పై అధికారి చెప్పడంతో అప్పుడు అమర్, ఐఎమ్ రియల్లీ సారీ సార్, ఈ ఒక్కసారి నేను మీ మాట వినడం లేదు, నేను డేర్ చేసి లోపలికి వెళ్తున్నాను, ఏం జరిగితే అది జరిగింది అని చెప్పి అమర్ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక దాంతో తీవ్రవాదులు అమర్ వస్తున్నాడన్న విషయాన్ని గమనించి అమర్ మీదకు బాంబులు విసురుతూ ఉంటారు. ఇక దాంతో అమర్కి ఏమవుతుందోనని బాగి పిల్లలు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. ఆ అమరేంద్ర ఇక్కడికే వస్తున్నాడు అని చెప్పి తీవ్రవాదులు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అంజు, మిస్ అమ్మ డాడ్ వస్తున్నారు, ఖచ్చితంగా వీళ్ళందరినీ చిత్తు చేసి మనల్ని కాపాడతారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏ పిల్ల, ఏంటి నీకు అంత ధైర్యం అని చెప్పి మీ నాన్నతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు చంపబోతున్నామని తీవ్రవాదుల్లో ఒక అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో అంజు, మీకు మా డాడ్ గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు, మా డాడ్ ఇప్పుడు ఇక్కడికి వస్తే మీ అందరి సంగతి చూస్తాడు అని చెప్పి అంజు తీవ్రవాదులకు చెప్తూ ఉంటుంది. అమర్ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటే తీవ్రవాదులు షూట్ చేస్తూ ఉంటారు. అమర్ కూడా వాళ్ళకు తిరగబడి వాళ్ళందరినీ కూడా గన్తో షూట్ చేస్తూ స్టెప్స్ దగ్గర నుండి మెల్లిగా లోపలికి ఎంటర్ అవుతాడు. అమరేంద్ర ఈ ఫ్లోర్లోకి వచ్చేసాడు అని చెప్పి తీవ్రవాదులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దాంతో ఆ అమరేంద్ర ఇక్కడికి వస్తే ఆ అమరేంద్రని కూడా లేపేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అమర్ ఆ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ముందు వేరే సిటిజన్స్ అందరినీ కూడా కాపాడి తన టీంకి అప్పగిస్తాడు. మీరంతా జాగ్రత్తగా కిందకి వెళ్ళిపోండి అని చెప్పి అమర్ అలా ఒక్కొక్కరిని కాపాడుకుంటూ చివరిగా తన ఫ్యామిలీ దగ్గరికి వస్తాడు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత బాగి ఏమండి అంటూ అమర్ని చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. అల్లుడు గారు, కనీసం మీరైనా ప్రాణాలతో ఉండాలి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే, లేదు మామయ్య, మిమ్మల్ని అందరినీ తీసుకొని నేను ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రేయ్, మర్యాదగా నా ఫ్యామిలీని వదిలేయండి అని చెప్పి అమర్ గన్ గురిపెట్టి తీవ్రవాదులను బెదిరిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక్కసారిగా మూకుమ్ముడిగా అందరూ అమర్ మీద దాడి చేస్తూ అమర్ రెండు చేతులను గట్టిగా పట్టుకుంటారు. ఇక అప్పుడు అమర్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. గతంలో మా అన్నను కిడ్నాప్ చేసి రిలీజ్ చేయమంటే రిలీజ్ చేయకుండా మమ్మల్ని అందరినీ ఎంతలా టార్చర్ పెట్టారు మీ మిలిటరీ వాళ్ళు, ముఖ్యంగా నువ్వు. అలాంటి నిన్ను ఎలా వదిలేస్తామనుకున్నావు అమరేంద్ర, ఈరోజు ఖచ్చితంగా నీ చావు మా చేతిలోనే ఉంది అని చెప్పి వాళ్ళు అమర్ని షూట్ చేయబోతూ ఉంటారు. ఇక ఇదంతా కూడా టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. తీవ్రవాదులు అమర్ని చంపేస్తానని అంటున్నారు అని చెప్పి అమర్ కుటుంబం కూడా ఇప్పుడు తీవ్రవాదుల దగ్గరే ఉందని న్యూస్లో రావడంతో అప్పుడు న్యూస్ చూస్తున్న మనోహరి, ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయినా పర్వాలేదు, కానీ అమర్కి ఏదైనా అయితే నేను ఎలా బతకాలి, నో, ఎట్టి పరిస్థితులను అమర్కి మాత్రం ఏమీ కాకూడదు, అందరూ చచ్చిపోవాలి, అమర్ ఒక్కడే ప్రాణాలతో ఉండాలి, అప్పుడే నేను అమర్ని నా సొంతం చేసుకోగలను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా ఆరు కూడా న్యూస్లో చూస్తూ ఉంటుంది. ఇదేంటి న్యూస్లో ఇలా వస్తుంది అంటే ఇప్పుడు బాగీతో పాటు పిల్లలు ఆయన ప్రమాదంలో ఉన్నారా, ఇప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఆరు పరిగెత్తుకుంటూ బాగి వాళ్ళు ఉన్న చోటుకి వస్తూ ఉంటుంది.
మరోవైపు తీవ్రవాదులు అమర్ని షూట్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు అమర్ని షూట్ చేస్తూ ఉంటే అంజు అమర్ని కాపాడడం కోసం అని చెప్పి అడ్డుగా వస్తుంది. ఇక దాంతో బుల్లెట్ అంజుకి తగలడంతో అంజు ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అంజుని చూడగానే పిల్లలు, బాగి, అమర్ వీళ్ళందరూ కూడా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారు. అంజు అంజు ఏవండి, మన అంజు అండి అని చెప్పి బాగి రక్తపు మడుగులో ఉన్న అంజు కోసం ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అంజుని తీవ్రవాదులు షూట్ చేయడంతో అమర్ ఉగ్ర రూపంతో ఆ తీవ్రవాదులందరినీ కూడా చితకొట్టి అంజుని కాపాడుతూ ఉంటాడు. తీవ్రవాదులందరినీ కూడా ఒక్కొక్కరిని చితక్కొట్టి మూటలో చుట్టి అమర్ కింద పడేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ టీం అందరూ కూడా ఒక్కసారిగా అపార్ట్మెంట్ లోపలికి వచ్చేస్తూ ఉంటారు. అలా అమర్ టీం తీవ్రవాదులను చుట్టుముట్టి అమర్ని, కుటుంబాన్ని కాపాడతారు. అంజు బుల్లెట్ తగలడంతో రక్తపు మడుగులో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇక అంజుని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటే మార్గ మధ్యలోనే తను చనిపోతుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న ఆరు ఎంతగానో బాధపడుతూ యమధర్మరాజుని వేడుకుంటూ, యమధర్మరాజా, నన్ను ఎలాగో నా కుటుంబానికి దూరం చేశావు, కానీ ముక్కు పచ్చలారని నా కూతురు ఏం తప్పు చేసిందని ఈరోజు దానికి పరిస్థితి కల్పించావో, కావాలంటే నేను మీతో పాటు మీ లోకానికి వచ్చేస్తాను, నా కూతురికి ప్రాణభిక్ష పెట్టండి ప్రభు అంటూ ఆరు యమధర్మరాజు గారిని వేడుకుంటూ ఉంటుంది. ఇక అలా కన్నీళ్లు పెట్టుకుంటూ కుప్పకూలి ఆరు ఏడుస్తూ ఉంటే అప్పుడు యమధర్మరాజు ఆరు మాటలకు కరిగిపోయి, బాలిక, నిజంగా నీ కూతురు ప్రాణాలతో తిరిగి వస్తే నువ్వు మాతో పాటు మా లోకానికి వచ్చేస్తావా అని చెప్పి యమధర్మరాజు గారు అడుగుతూ ఉంటారు. తప్పకుండా వస్తాను ప్రభు, నా కూతురు అంజు ప్రాణాలతో బయటపడి కళ్ళు తెరిచిన వెంటనే నేను మీ లోకానికి వచ్చేస్తాను, ఈ ఒక్కసారికి నా కూతురిని బతికించండి ప్రభు అంటూ ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో యమధర్మరాజు తన శక్తిని ఉపయోగించి అంజుకి తిరిగి ప్రాణం పోస్తాడు. హాస్పిటల్లో ఐసీయూలో అంజుకి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి, పిల్లలు, అమర్ వీళ్ళందరూ కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. అమర్, బాగి వీళ్ళంతా కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ అంజు త్వరగా కోలుకోవాలని చెప్పి వేడుకుంటూ ఉంటారు. హాస్పిటల్లో డాక్టర్స్ అంజు కండిషన్ చాలా సీరియస్గా ఉందని, తనకు బ్లడ్ కూడా చాలా లాస్ అయిందని ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్తారు. అలా ఆపరేషన్ చేసి అంజుకి ఒంట్లో దిగిన బుల్లెట్ని తీసేస్తారు. ఆపరేషన్ జరిగిన తర్వాత యమధర్మరాజు వలన మళ్ళీ అంజు ప్రాణాలతో ఉంటుంది. అలా అంజు కళ్ళు తెరిచిన తర్వాత అంజుని చూసి ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అంజు, వెళ్ళొస్తాను అంజు, మిస్ అమ్మ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది, ఆ నమ్మకంతోనే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆరు అంజుకి ముద్దు పెట్టి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది. యమధర్మరాజు ఆరుతో, బాలిక, నువ్వు మాటిచ్చిన ప్రకారమే ఇప్పుడు మా లోకానికి రావాలి అని అంటూ ఉంటే అలాగే వస్తాను ప్రభు అంటూ చివరిగా నా చెల్లెలు బాగితో ఒక్కసారి మాట్లాడి వస్తానంటూ ఆరు బాగి దగ్గరికి వస్తుంది. బాగిని గట్టిగా హక్ చేసుకుని, బాగి, అంజుకి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెప్పారు కదా, ఇక మీదట నువ్వే పిల్లల్ని, ఆయన్ని, అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దాంతో బాగి, ఇదేంటక్క, ఏదో దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా, బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోతున్నట్టుగా చెప్తున్నారేంటి అని బాగి అంటూ ఉంటే, మరేం లేదు బాగి, నేను వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నేను తిరిగి రావచ్చో రాకపోవచ్చో, అందుకే మిమ్మల్ని అందరినీ బాగా మిస్ అవుతాను కదా, అందుకే ఇలా ఎమోషనల్ అవుతున్నాను. ఆ మనోహరి, రణవీర్, చిత్ర వీళ్ళందరి నుండి కుటుంబాన్ని నువ్వే కాపాడాలి. ఇప్పటిలాగా నువ్వు అమాయకంగా ఉంటే కుదరదు, నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి.
అంజు కూడా త్వరగా కోలుకునేలాగా చెయ్యి, అంజుని ఆ పరిస్థితిలో చూడలేకపోతున్నాను అని చెప్పి అలా ఆరు బాగీకి అన్ని జాగ్రత్తలు చెప్పి కుటుంబ బాధ్యత అంతా కూడా బాగీ చేతుల్లో పెట్టి యమధర్మరాజుకి ఇచ్చిన మాట ప్రకారం పైలోకానికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.